అంగన్వాడీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవటానికి అసలు ఎలా చూడొచ్చు? తండవాదం చేస్తున్నారు తప్ప పరిష్కారం వైపుగా ఎందుకు వెళ్ళట్లేదు? దీని మీద చాలామంది మేధావులు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? పొద్దున్నేస్తే ఎన్నో అంశాలు మాట్లాడేటువంటి మేధావులు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి, ఇది అంగన్వాడీ టీచర్స్ కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ చేస్తున్నటువంటి నిరసనలకి ఎందుకు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు? అసలు ఎందుకు ఈ ప్రభుత్వం ఈ విషయంలో చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది, ఇది సరైనటువంటి విధానం కాదు అనే దాని మీద ఎందుకు ప్రభుత్వానికి అర్థమయ్యేలాగా ఎందుకు ఈ మేధావులు చెప్పట్లేదు? అసలు అంగన్వాడీలో వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ కరెక్టా కాదా? వాళ్ళ డిమాండ్ని ఎందుకు వీళ్ళు పరిష్కరించాలంటున్నారు, పరిష్కరించలేకపోతున్నారు? సో అంగన్వాడీలకు ఇచ్చేటువంటి అంగన్వాడీలు అంశంలో ఎందుకు ఈ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా అంగన్వాడీలకు వ్యవహరిస్తుంది? అంగన్వాడీలకు ఇచ్చేటువంటి బడ్జెట్ ప్రభుత్వానికి నిజంగానే భారం అవుతుందా అనేదాన్ని చాలా పర్టికులర్గా చూస్తే, ఏ సచివాలయం ఉద్యోగులో అంటే ఆంధ్రప్రదేశ్ ఈ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయం వచ్చిన తర్వాత ఒకప్పుడు సచివాలయం అంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయం అనుకున్న వాళ్ళం ఇప్పుడు సచివాలయం అంటే పర్టికులర్గా చెప్పాల్సి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ సచివాలయము అని చెప్పాల్సి వస్తుంది. సచివాలయం అంటే ఒకటే ఉండేది. ఈ వార్డు గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత వాటి వల్ల మరి వచ్చినటువంటి ఆదాయం ఏంటో ఈ ప్రభుత్వానికి అయితే తెలియదు, కానీ వాటిలో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని మాత్రం ఉద్యోగాలు ప్రభుత్వంలో పనిచేసే కార్యకర్తలకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఓట్లు దండుకోవడానికి మాత్రం ఎంతో కొంత లాభం పడింది అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ప్రజల డబ్బుని, ప్రజాధనాన్ని తీసుకొచ్చి పార్టీకి కార్యకర్తలకి జీతాలు ఇచ్చి బతికించుకోవడానికి బాగానే ఉపయోగపడిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఓకేలా సరే, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎంప్లాయీస్ నిరసన తెలియజేస్తే ప్రభుత్వం ఇలాగే నిరంకుశంగా ఉంటుందా? లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కలెక్టర్లు అందరూ కూడా ఒకేసారి రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం ఇలాగే నిరంకుశత్వాన్ని వ్యవహరిస్తుందా? లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఎస్పీలు, ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే ప్రభుత్వం అలాగే అని సైలెంట్గా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు. కానీ ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగులు, 4th క్లాస్ ఎంప్లాయీసు, అంగన్వాడీ టీచర్సు, స్కూల్ టీచర్స్ని మాత్రమే లేదంటే ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు, యూటీఎఫ్ సంఘాలు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఈ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూలో పనిచేసే వాళ్ళందరూ కూడా విఆర్ఏలు, విఆర్ఓలు, వీళ్ళు సూపరింటెండెంట్లు, వీళ్ళు అలాగే ఈ అంగన్వాడీ టీచర్స్ ఏదో గ్రామంలో ఉండేటువంటి చిన్న అంగన్వాడీ స్కూల్లో ఉండేటువంటి ఒక టీచరు పిల్లలకు పాఠాలు చెప్పినారు. ఇక స్కూళ్ళలో పాఠాలు చెప్పాలని టీచర్లు అంటే వాళ్ళు ఎలాగో బయటకు వచ్చి ఒకరోజు నిరసన తెలియజేస్తారు తప్ప అంతమించి ఏముండదు. విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు కోసంలో వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఇలాంటి అంటే వాళ్ళు చేస్తే ప్రభుత్వాలు వెంటనే దిగి వస్తాయి, సమస్యను పరిష్కరిస్తామని చెప్పని వాళ్ళు వెంట పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ విషయంలో మాత్రం ప్రభుత్వం నిరంకుశత్వాన్ని ప్రశ్నించాలి అంటే కనుక చాలామంది మేధావులు ఎందుకు మాట్లాడట్లేదు? వీళ్ళు చిన్న ఉద్యోగులు, వీళ్ళు ఏమీ చేయలేరనే కదా వాళ్ళ నిరసన తెలియజేసిన రోజులు తెలియజేస్తారు. ఏముందని లైట్ తీసుకోబట్టే కదా వాళ్ళని ఎవరో పర్టికులర్గా వాళ్ళ తరపు నుంచి ఎవరో మాట్లాడట్లేదు, వాళ్ళకి ఎవరో మద్దతు ఇవ్వట్లేదు. ఏదో పార్టీలు వచ్చి మద్దతు ఇచ్చినప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు వచ్చి మద్దతు ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలుగా వాళ్ళ వంతు పాత్రలు పోషిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఉన్నటువంటి కలెక్టర్లు దగ్గరుండి సచివాలయ సిబ్బందిని పంపించి అంగన్వాడీ తాళాలు పగలగొట్టి ఆ స్కూళ్ళు స్వాధీనం చేసుకోవడానికి, అది ఎవరి ఆస్తులు? ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు. వాళ్ళెవరు? ప్రభుత్వం జీతం తీసుకుని ప్రజలు పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న ఉద్యోగులు. సో అలా ఎందుకు అలా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఆ అంగన్వాడీ స్కూల్స్ని లాక్కుని సచివాలయం సిబ్బందికి ఇచ్చి నడిపించాలనుకుంటే అంతా ఎందుకు? అంత కక్షే ఉంది వాళ్ళ మీద, అంత నిరంకుశత్వం ఎందుకు ఈ అంగన్వాడీల మీద? ఇస్తానన్నది
టయానికి ఇవ్వలేకపోయారు. వాళ్ళ గ్రాడ్యుటీ ఉంది. 2022లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళ గ్రాడ్యుటీ తీసుకోవడానికి అర్హులే అని. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 13,650 రూపాయలు వాళ్ళకి జీతం ఉంది. మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం కన్నా ఎక్కువ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నారు. మీరు అధికారంలోకి వచ్చేవాడికి తెలంగాణ రాష్ట్రంలో 2022 వరకు కూడా తెలంగాణలో 12,000 రూపాయలు ఉంది. మీరు ఇప్పటికి 11,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఉండగా 10,000 ఇచ్చాడు. మీరు వచ్చిన తర్వాత 1000 చేసి 11,000 ఇచ్చారు. సో అలా అన్నా సరే ఎక్కడ వాళ్ళకి సదుపాయాలు, వసతి సదుపాయాలు కల్పిస్తానని చెప్పినటువంటి పరిస్థితులు. సో ఈరోజు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. కనీసం అందులో కొంతైనా సరే వాళ్ళకి భరోసా ఇవ్వట్లేదు. పిలిచి వార్నింగ్లు ఇచ్చి హెచ్చరికలు జారీ చేసి పంపించడమే కాకుండా దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర తాళాలు పగలగొట్టి కొత్త తాళాలు వేసి మీ దగ్గర తాళాలు పెట్టుకున్నారు. అది ఎవడ ఆస్తి? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే ప్రజలు గెలిపిస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలా? ప్రభుత్వం అంటే కేవలం కలెక్టర్లు వెళ్ళినా ప్రజలు కాదా? ప్రభుత్వంలో ఒక 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 ఆర్గనైజేషన్ తీసుకొచ్చినట్టు అది ప్రజల కోసమే కదా. ప్రభుత్వాలు నడిపేది ప్రజలే కదా. ప్రభుత్వాలకు డబ్బులు ఇచ్చి నడిపించేది ప్రజలే కదా. డబ్బులు ట్యాక్సులు కట్టి నడిపించేది ప్రజలే కదా. అంగన్వాడీలు జీతాలు ఇచ్చేది కూడా ప్రజలే కదా. అలాంటప్పుడు అంగన్వాడీని అక్కడ ఉంచి పని చేపిస్తానని హామీలు ఇచ్చి 60-40 కేంద్ర గవర్నమెంట్ 60% ఇస్తుంటే 40% రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ వాటిని నడుపుతూ ఉన్నారు. వాటిని నడిపేటువంటి క్రమంలో మొత్తం రాష్ట్ర బడ్జెట్ ఇస్తున్నట్టు ఉన్న పళంగా వాడిని బయటికి తోసేస్తా ఉన్నట్టుగా వాళ్ళని వాళ్ళ అంగన్వాడీ కేంద్రాలకు వాళ్ళు రాకుండా అడ్డుకునేటువంటి నిరంకుశత్వాన్ని మేధావులు కూడా ప్రశ్నిస్తే బాగుంటుందని ఈరోజు రోడ్లు ఎక్కినటువంటి అంగన్వాడీలు గోల పెడుతున్నటువంటి పరిస్థితి.